అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు, మేము నిన్న బాధపడ్డందుకు ఒక 50% ఏమన్నారు అని అంటే, సిరీస్ బాగుంది, కంటిన్యూ చేయండి, కొంచెం రొమాన్స్ అనేది చూపియండి, కొంచెం కామెడీ చూపియండి, ఎక్కువ లవ్ స్టోరీసే అయినాయి, స్టోరీలో లవ్ స్టోరీస్ తీసేయండి, మన బంటిది కావచ్చు, రాణిది, తిరుపతిది కావచ్చు అని మాట్లాడుకొచ్చిర్రు. ఇక కొంతమంది అయితే సిరీస్ మస్తు బోర్ కొడుతుంది నర్సక్క, ఈ సిరీస్ కి ఏదో ఒక మంచి ఎండ్ ఇచ్చి లతకు పెళ్లి చేసేసి ఈ సిరీస్ ఎండ్ చేసి ఇంకొక సిరీస్ మంచిగా కంటిన్యూ చేయండి అని మాట్లాడిర్రు. ఇక దోస్తులు, మేమైతే ఏం చేయబోతున్నాం ఏంటిది అని అయితే చెప్పాం దోస్తులు. మరి ఈ ఎపిసోడ్స్ ఇంకా ఎన్ని వస్తాయి ఏం కథ అనేది మీరే చూడండి. ఇక ఈ సిరీస్ తర్వాత ఇంకో సిరీస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇది ఆ సిరీస్ కూడా దీనికన్నా ఎక్కువ హైలైట్ కావాలని మేమైతే మనసులో అనుకుంటున్నాం. మరి అట్లా జరుగుతుందా జరగదో చూద్దాం దోస్తులు. ఇప్పుడు ఈ సిరీస్ ఏ రోజు ఆపేస్తాం ఏ రోజు ఎండ్ ఇస్తాం అనేది ఏది చెప్పాం, వస్తూ ఉంటాయి ఎపిసోడ్స్. ఇక లాస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు చేస్తాం ఏంది కథ అనేది మీరే చూస్తూ ఉంటారు. చూసి 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 బోర్ కొడుతుంది, ఈ సిరీస్ ఆపేయండి నర్సక్క అని చాలా కామెంట్స్ వచ్చినాయి. ఓకే దోస్తులు, చూద్దాం ఇక ఎట్లయితుందో ఏం కథనో అనేది. మరి వ్యూస్ కూడా చాలా తగ్గిపోతున్నాయి. ఇక మాకు కూడా అనిపిస్తుంది మరి వేరే సిరీస్ కొత్తది ఒకటి తీసుకురావాలని. ఇంకా కంటెంట్ అయితే ఏం ప్రిపేర్ కాలేదు. మేబీ త్వరలో ఆ కంటెంట్ ప్రిపేర్ అయ్యేలోపు ఈ కంటెంట్ ఎట్లా ఏంది అనేది చూద్దాం, ఎంత ముందుకు పోతుంది అనేది. కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోసి సిరీస్ అదేంటి మధ్యాహ్నం పెట్టమంటున్నారు దోస్తులు. మరి చెప్పండి, 2 o'clock అట్లా 3 లోపు ఆ సిరీస్ పెట్టమంటారా ఈ సిరీస్ పెట్టమంటారా? మీరు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అలాగే మన వీడియోస్కి అయితే హైప్స్ ఇస్తూ ఉండండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 2 ఎవరన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. చెప్పు బిడ్డ, ఏం మాట్లాడతా అంటాను? మీరు కూర్చోండి ఆంటీ, నేను చెప్తా. చెప్పయ్యా, ఏం ముచ్చట్నో? కాదంటీ, లత వాళ్ళ హస్బెండ్ చనిపోయి 1.5 year అవుతుంది కదా. అవును. మరి లతకు వేరే పెళ్లి చేసే ఉద్దేశం లేదా మీకు? మాకుంటే నడుతుందా అనయ్యా, దానికి ఉండాలి. మేము ఆల్రెడీ ఒకసారి అడిగినాము, బిడ్డ నీదేం వయసు పోలేదు, మరి వేరే పెళ్ళి వేసుకుంటావా బిడ్డ అని అడిగినాము. ఆయనది సంవత్సరికం పెట్టినాక లేదు లేదమ్మా నేను చేసుకోను, నా ఎత్తు బిడ్డ ఉన్నది, కొడుకు పెరుగుతాండు, నా పిల్లల్ని చూసుకొనే నేను బతుకుతా, నేను చేసుకోను అని అన్నది. కానీ ఇప్పుడు ఒంటరి స్త్రీగా ఉంటే జనాలు కూడా ఎన్నో మాటలు అంటూ ఉంటారు, అచ్చరాని పొచ్చరాని మొగోళ్ళు కూడా ఎంబడబడుతూ ఉంటారు. అవన్నీ లత ఎందుకు అంతగానం బాధపడాలి, వేరే పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. అవునయ్యా, వేరే పెళ్లి చేసుకున్నా కూడా వాడేసి ఉంటాడు అత్తడో, వాడు వచ్చినాక వాడెంత టార్చర్ చేస్తాడో. ఇప్పుడు మేము ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకోముంటిమి, ఈడుంటా అని మళ్ళా ఈడుంటాడు అవాడు నా ఇంటికే రానంటాడు. అవన్నీ ఎందుకు బాధలని లతవ్వ పెళ్లి చేసుకోను అని అంటాంది అంతే. మీరు ఏమనుకోను అంటే ఒకటి చెప్పాలా మీకు? చెప్పు, ఏంటిది? లతను నేనే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా ఆంటీ. ఏంటయ్యా? అవునా ఆంటీ, అది మీకు తెలుసో తెలియదో కానీ లతను స్కూల్లో ఉన్నప్పటి నుండి నేను లవ్ చేసిన, కానీ ఇక ఆమె నా ప్రేమ అనేది ఒప్పుకోలేదు. ఇక మీరు చేసిన పెళ్ళి చేసుకుంది. రీసెంట్గా నేను కూడా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా. ఇక అమ్మా నాన్న చనిపోయాక నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అయితే నేను ఊరికి వచ్చినప్పుడు నాకు శ్రీజ చెప్పింది, ఏమని అంటే ఇట్లా లత గిట్ల సంగతి గిట్ల అయింది అది ఇది అని చెప్పింది. చెప్తే ఒకటే మాట మనసులో ఫిక్స్ అయినా, నాకు ఇష్టమైన అమ్మాయి నాకు దక్కుతే అదే చాలు, మరి లతను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ అని లతకు కూడా నేను అడిగిన, లతతోటి కూడా నేను మాట్లాడినా. కానీ మీకు చెప్పిందో లేదో తెలియదు, ఆమె పుట్టినరోజు రోజు పార్క్ రమ్మని చెప్పిన, నేను పెళ్లి చేసుకోను అన్న మాట మీదనే ఉన్నది. ఆమె చెప్పినాక మేమేం చెప్తామయ్యా? కాదంటీ, నేను ఇప్పుడు రెడీగా ఉన్నా లతను మ్యారేజ్ చేసుకొని, మీరు ఎక్కడ ఉండమంటే అక్కడనే ఉండటానికి నేను రెడీగా ఉన్నా. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. ఎందుకంటే లతది చిన్న వయసు కాబట్టి తోడు అనేది ఉండాలి, ఆమెకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, భర్తతోటి ఉండాలి అట్లా ఇట్లా అని. ఇప్పుడు పిల్లలు పెద్ద పెరుగుతారు, వాళ్ళ సందాల వాళ్ళు వెళ్ళిపోతారు. రేపు ఏదన్నా ఫ్యూచర్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా కొంచెం తండ్రి ఉన్నాడు అంటే అది వేరుంటుంది, తండ్రి లేడు అన్నది అది వేరుంటుంది. గదేనయ్యా, మేము కూడా గా బాధకే చేస్తాం. ఎంతో మంది చేసుకుంటుర్రు రెండో పెళ్ళి, ఇంటికి ఇలటం వచ్చేటోళ్ళని చేస్తాం బిడ్డ అని అంటే, నాకు పెళ్లి జోలు తీయకుర్రి, పెళ్ళొద్దు ఏదద్దు అన్నట్టు మాట్లాడింది.
లతకు కూడా నేను ఆమెను ప్రేమిస్తున్నా వెనకాల పడ్డా అని ఆమెకు కూడా తెలుసు. అప్పుడు ప్రపోజ్ చేస్తే నా ప్రేమను ఒప్పుకోలేదు. మరి ఇక దేనికో లేదో తెలియదు. ఇక నేనైతే ఇప్పుడు వచ్చి ఇంటికి క్లీన్ చేద్దామని వచ్చినాక నాకు వాళ్ళ ఫ్రెండ్ కలిసి ఈ ముచ్చట ఎప్పుడుతోటే నాకు ఎందుకో మైండ్లో అదే అనిపించింది. సరే లతను పెళ్లి చేసుకొని కొత్త జీవితం నేను ఇయ్యలేనా, ఇస్తా కదా అని అనుకుంటున్నా. వాళ్ళ పిల్లలే నా పిల్లలు అనుకుంటా. లత దగ్గరే ఉండి నేను నా పని చేసుకుంటా, ఆమె పని చేసుకుంటుంది. ఆమెకు ఇప్పుడు ఎన్నో ఉంటాయి బాధలు భర్త లేకపోతే, అవన్నీ నేను తీర్చగలుగుతా అన్న నమ్మకంతో నేను లతతోటి మాట్లాడినా. కానీ ఆమె అద్దంటద్దు, నేను చేసుకోను అని మాట్లాడుతుంది. ఇక మరి మీతోటన్నా మాట్లాడదాం, మిమ్మల్ని అన్న ఒప్పిస్తే మరి మీరన్నా లతను ఒప్పిస్తారేమో అని వచ్చిన. కరెక్టే గాని ఆమె మా మాట ఏడింటదయ్యా ఈయనది. అందరం కలిసి ఒప్పిస్తే ఒప్పుకోదంటారా ఆంటీ? ఏం ఒప్పుకుంటదయ్యా, ఆమె పట్టిన పట్టే పట్టు. అమ్మా అబ్బో వచ్చిందయ్యా పొలం కాడ నుండి. నేను చూస్తే ఏమనుకుంటదో ఏమో. ఏమనుకుంటది రాని? ఆ బిడ్డ మీదున్నదా? ఏమైందమ్మా గీనకి ఇక్కడికి ఎందుకు వచ్చిండు? రావద్దా లత? అదేం లేదు గాని కాదు ఎందుకు వచ్చినావు అని అంతే. నేను ఇంటికాడ లేను అని చెప్పినా కదా. నువ్వు ఉండొద్దనే వచ్చిన నేను, మీ అమ్మతోటి మాట్లాడదామని. మా అమ్మతోటి మాట్లాడేది ఏమున్నది? అట్టిగానే బిడ్డ, ఇక వాళ్ళ అమ్మ ఉన్న నాన్న చచ్చిపోయారు కదా, ఊర్లో ఉంటాడట. ఆంటీ బాగున్నారా అని వచ్చిండవ్వా. అవునా సరేలే కూర్చోలత. అమ్మ ఛాయ్ పెట్టుకురాపోయినవే. పెట్టుకురావాల బిడ్డ? పెట్టుకొస్తా. కాదు మా అమ్మకేమన్నా చెప్పినవా ఏంది? నేను అతను పెళ్లి చేసుకుంటా, లతతోటి గిట్లా మాట్లాడినా అది ఇదని. చెప్పలేదు ఇంకా, చెప్తా ఏమైతుంది. నువ్వు గసంటి కథలు వడకు శ్రీధర్ ప్లీజ్. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అసలు. నీకంటూ ఏం ఫీలింగ్స్ లేవా లత? ఇప్పుడు మీ భర్త చనిపోయి సంవత్సరంన్నర అవుతుంది అంటే ఏం ఫీలింగ్స్ లేవా నీకు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? భర్త చచ్చిపోయిన వాళ్ళు రెండో పెళ్ళి చేసుకుంటలేరా, మంచిగా ఉంటలేరా? నేను నీ చిన్నప్పటి క్లాస్మేట్ని, అప్పటి నుండి ఇప్పటికి నీ మీద నాకు అదే ఫీలింగ్ ఉంది. మరి నేను చేసుకుంటా అన్నప్పుడు నువ్వు కూడా నన్ను చేసుకుంటే ఇద్దరం కలిసి మన లైఫ్ లీడ్ చేస్తాం కదా, బాగుంటుంది కదా. ఏంది శ్రీధర్ నువ్వు మాట్లాడేది? నా బిడ్డ పెద్దదైంది, పెద్ద మనిషి కూడా అయింది. నా కొడుకు పెరుగుతుండు. నేను గీ వయసులో పెళ్లి చేసుకుంటే చూసేటోళ్ళు కూడా నవ్వుతారు. పిల్లలకు కూడా నాన్న అనే ప్లేసు చాలా అవసరం లత. ఆలోచించు. ఆ నానున్నాడు అనంటే వాళ్ళకు ఏ కష్టం వచ్చినా కూడా కొంచెం ధైర్యంగా ఉంటారు. వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా రబ్బో వాళ్ళకు నానున్నాడు అన్న రెస్పెక్ట్ ఇస్తారు. అదే నాన్న లేడు అనంటే బయట జనాలు వేరే ఉంటుంది, వాళ్ళని చూసే దృష్టి వేరే ఉంటుంది. చెప్పు. అబ్బా నాకు అట్లాంటి ఫీలింగ్ లేదు ప్లీజ్. నువ్వు ఊకుకే నన్ను ఇబ్బంది పెట్టకు. ఎందుకు నీకు ఇంతగానం చెప్పు? అప్పుడు ఎప్పటి నుండో నీ వెనకాల పడుతున్నా. నేను నచ్చలేదా, లేకపోతే నా అవతారం మంచిలేదా, గెటప్ మంచిలేదా? నీకోసం చేంజ్ చేయమంటే చేస్తలత. నేను ఇంకా నీ వెనకాలనే పడుతున్నానంటే నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు అర్థమైతలేదా? చెప్పు. నీకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. నాకు పెళ్ళి కాలేక నా చిన్నప్పటి క్రష్ నువ్వు అని నిన్ను పెళ్ళి చేసుకుంటా నీకైతే ఛాన్స్ ఉన్నది, రెండో పెళ్ళి చేసుకుంటలేరా అన్న నమ్మకంతో నీ దగ్గరికి వచ్చినా కానీ నన్ను ఒప్పుకుంటలేవు అస్సలకే. నాకు ఇంట్రెస్ట్ లేదు శ్రీధర్. సరే మరి నీకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదేమో. నేను ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేస్తా, తప్పకుండా నన్ను పెళ్ళి చేసుకుంటావా నీకు నా మీద ఇంట్రెస్ట్ వస్తే? అదేంటన్నట్టు? నిజమే అంటున్నా లత. నీకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ కానీ లేకపోతే నా మీద ఇంట్రెస్ట్ కానీ వస్తే వచ్చేటట్టు నేను చేస్తా, నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా? నాకు అట్లా రాదు. నేను తెప్పిస్తా అంటున్నా కదా, ఈ వాళ్ళని కూడా ఒప్పిస్తా నేను పెళ్ళికి. ఇద్దరం నువ్వు ఎక్కడ ఉండమంటే నేను అక్కడనే ఉంటా, పిల్లల్ని చూసుకుంటా మంచిగా. నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చూసుకో. ప్లీజ్ శ్రీధర్ నాతోటి ఇట్లాంటి ఏం మాట్లాడకు, నాకు ఇంట్రెస్ట్ లేదంతే. నీకు ఇంట్రెస్ట్ ఎట్లా తెప్పియాలి, అసలు నా మీద నీకు ప్రేమ ఎట్లా ఉట్టిపియాలనేది నేను చూపిస్తా. కానీ మీ ఇల్లంతా చూపియవాలా డైరెక్ట్ నేను ఎక్కి నే కూర్చున్నా. చూపిత్తా పదా. అతను పెళ్ళి చేసుకోవాలి, ఆమె ఎవరితోటి మాటలు పడకుండా ఉండాలి. నా మీద ఎట్లా ఇంట్రెస్ట్ రాదో నేను కూడా చూపిస్తా. ఇది పిల్లలది బెడ్రూమ్. దేని దానికి అన్ని మంచిగా చేయించినావు. అవును. సరే సరే, నీ బెడ్రూమ్ ఏడుంది? చూపిస్తా. ఇదేమో అమ్మ వాళ్ళది బెడ్రూమ్. అవునా, మంచిగా ఉంది. ఇంత మంచిగా ఇల్లు కట్టుకున్నావు లత, నీకంటూ ఒక తోడు లేకపోతే ఎట్లా చెప్పు? అసలు ఎట్లుంటున్నావు నువ్వు?
ఎట్లుంటున్నావంటే ఏమన్నట్టు నా పిల్లలతోటి మా అమ్మతోటి మా నాన్నతోటి ఉంటున్నా. అట్లా కాదు లత, నీకంటూ ఏం ఫీలింగ్స్ ఉండయా? అట్లాంటి ఏం లేవు శ్రీధర్ నాకు. ఇంకా చూపిస్తా రూమ్స్. ఇదే నా బెడ్రూమ్. అయ్యో లత, నీకు పింక్ కలర్ అంటే ఇష్టం కాబట్టి మొత్తం బెడ్రూమ్ అంతా పింకే వేసుకున్నావు కదా. అవును శ్రీధర్, కానీ బెడ్ చిన్నగా ఉన్నది. ఇందులో నేను ఎక్కదాన్నే పడుకుంటా, ఎవరి బెడ్రూమ్స్ లో వాళ్ళే. నన్ను పెళ్లి చేసుకుంటే మన బెడ్రూమ్ ఏది? ఏంటిది ఏమో అన్నావు? ఆ ఏం లేదు, మంచిగుంది బెడ్రూమ్ అంటన్నా. లేదు లేదు ఏమో అన్నావు నువ్వు. ఏం లేదు లత, నిజం. సరేలే. ఇంకా లైట్ ఆఫ్ చేయలేనట్టున్నావు కదా. ఏ లైటు? అయ్యో మర్చిపోయినా. ఈమెను ఎట్లా లైన్లో పడేయాలి? బెడ్షీట్ గుంజుతా. అయ్యో ఏంది లత ఇట్లా పడ్డావు? ఏమో బెడ్షీట్ మొత్తం జారినట్టయింది. అవునా లత, మరి అటు నూకల్లా లేకపోతే ఇటు దించల్లా? నేనే మెల్లగా దించుతాగు. అబ్బా మెల్లగా దించు. అబ్బా థ్యాంక్స్ శ్రీధర్. లత, ఐ లవ్ యూ. ఏ ఏంది నువ్వు భలే ఉన్నావు. నువ్వు మా ఇంటికి వస్తావు ఇంత ధైర్యంగా కొద్దీ నాకు ఐ లవ్ యూ చెప్తున్నావేంది? నిజం లత, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నిన్ను పెళ్లి చేసుకొని నీ మెడలో 3 ముళ్ళై నేను జీవితాంతం ఉండాలనుకుంటున్నా. నువ్వే చెప్తే అదే నేను వినాలనుకుంటున్నా. నన్ను అర్థం చేసుకో. నేను మంచొన్నా చెడ్డొన్నాది అనేది నువ్వు చిన్నప్పటి నుండి చూస్తున్నావు. నా గురించి నువ్వు అర్థం చేసుకొని నాతో మూవ్ కావాలని నేను అనుకుంటున్నా. భర్త చనిపోతేనే జీవితం అయిపోయిందని అనుకోవద్దు లత. చాలామంది రెండో పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటున్నారు. నేను నీ కోసం ఇక్కడే ఉండి నా వర్క్ నేను చేయడానికి రెడీగా ఉన్నా. నాకు నెలకు లక్షల పైన వస్తుంది శాలరీ. నీ పిల్లలు, నువ్వు, నేను అందరం హ్యాపీగా ఉందాం లత. నాకు వేరే అమ్మాయిని చేసుకోవాలన్న ఆలోచన లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అరే నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదంటే మళ్ళీ గదే మాట మాట్లాడుతావు. నువ్వు మీదికి రాకు శ్రీధర్. నీకు పెళ్లి మీద కానీ లేకపోతే నా మీద కానీ ఇంట్రెస్ట్ వచ్చేటట్టు నేను చేసుకుంటా లత. అప్పుడైనా నన్ను చేసుకుంటావా? అంత సీనే లేదు. లత ఛాయ్ పెట్టిన రారు బిడ్డ. అమ్మ పిలుస్తాంది. సరే పద. ఓర్ వారి అప్పుడు ఉరికినావు కదా, నీ పొల్ల దొరికినా మరి? ఏంది పొల్లనా? పొల్లలేదు పిల్లలేదు మళ్ళాక మల్లుబాయ్. ఆగ చూడిని బలుపు చూడు మల్లుబాయ్ అంటారు. మంచిగా తాగినవేం రో ఇయ్యల్లా? తాగుడు బంద్ చేస్తే లాభం ఏం పాడైంది? నా బతుకు నేను బతకాలే నా ఇష్టం ఉన్నట్టు. ఎవరి గురించో తాగుడు బంద్ చేసి స్మార్ట్గా అయిదామంటే ఇక అదంతా ఊదురుతలేదు నాకు. ఓ పోడా, ఎవరి గురించి రా స్మార్ట్ అయితే అనుకుంటున్నావు? ఏ పిల్లని పట్టినావు నువ్వు? ఎవరిని పట్టట్లే. నమ్మద్దు, ఆడోళ్ళనే నమ్మద్దు. నమ్మద్దు నమ్మద్దు నమ్మొద్దురా ఆడోళ్ళను. ఓ పోడా, బగ్గదాయినవు తారం చేయిపో. అంత వాసన గబ్బొత్తాంది పో. నేను బగ్గ తాగలే, ఒక్కడే కోటర్ మింగినా ఇట్లా వస్తానా? నన్ను పోయేటోని గెలికినావు నువ్వు. ఇంట్లోకి పోయి బువ్వ తినాలి ఇప్పుడు నేను. పోరా తారం చేసి తినిపో. తింటా, కానీ అరసక్క నువ్వు మంచిదానివి, నువ్వు దేవతవు. నీ లెక్క దేవత ఏడలేదు. సరే సరే పోరా. మల్లక్క నువ్వు ఫీలింగ్ కాకు, నువ్వు అమ్మోరు తల్లివి, నువ్వు గ్రేటు. సరే సరే పో. ఏమైంది మల్లక్క? ఏం ముచ్చట తిరుపతి గాంధీ? మా కోడలుల్లా చెల్లలేదా? రాని ఆ రానెంబడబడ్డాడే వీడు. నాకు గమ్మ తీయాలనే మల్లయ్య చెప్పిండు. పొద్దున పోరిపోతున్నా అని చెప్తే వీడొచ్చి దుఃఖపడతాండిగా. ఆ పోరి వీకినాక దాని ఎంబడ ఉరికిండే వీడు. మరి దొరికిందా అని అంటన్నా. అయ్యో పాపం, తిరుపతి గారు కూడా ప్రేమలో పడ్డాడు అయితే. అవును గాని ఆయనకి ఆ ప్రేమ దక్కలేదు. ఇక అందుకే తాగుతా అన్నట్టున్నాడు పోరడు. ఇన్ని రోజులు తాగంది మళ్ళీ ఇలా మింగినట్టున్నాడు కదా. ఏమో ఇది ఎటు పోతుంది నాకు తెలుస్తలేదు. ఈడెవడు బురికేసుకొని తిట్టస్తాడు? ఏమే ఇది ఎటు పోతుంది? ఓ ఈయన కన్ను మండు మల్లక్కు, మనల్ని ఏమే అంటాడేమే? అగ్గా బలిసిందా? ఏమే గీమే పోమే అంటున్నావు? కాదు నీది ఎటు పోతాంది? ఓ మల్లక్క, నీదేటి పోతుంది అంటాడేమే ముడగొడుకు? ఎవరు నువ్వు? నీకేం కావాలి? ఈ దారి ఎటు పోతున్నది? నేను తప్పిపోయినది నాది. మీ దగ్గర ఉన్నదా? ఇందేదో తప్పిపోయిందట, అది మన దగ్గర ఉందా అంటాడేమే? అది తప్పిపోరు పాడగాను, అందేం తప్పిపోయిందే? మీది లడ్డుగా ఉన్నది. లడ్డు మిఠాయి. ఏం లడ్డు ఉన్నది? వీడేటో యుత్తాండు, ఎటో మాట్లాడతాండు.
నాకు చూపిస్తుందా మీది? ఆ, ఏంటిదిరో నీకు చూపించేది? ఓ పోరి ఏం చూపిమంటాండే వీడు? అబ్బో వీడేందో తేడా ఉన్నాడే. మీది చూపిస్తుందా మాకు? అంగబాడుకో ఎవ్వనిరా నువ్వు? ఏంటిదిరా నీకు చూపించేది? మాదేంటిదిరా నీకు చూపించేది? ఎవ్వనిరా నువ్వు? నిన్ను జంపా. ఇది చూపిస్తుందా? అదే ఇది. ఓ ఈయన పేల ముండవయ్యా, ఇదేంటిదిరో ఇది? చిన్నది చూపిస్తుందా? మీరు పెద్దది చూపిస్తుందా? ఓ నర్సి, చిన్నదేంటిది పెద్దదేంటిదే? చిన్నదేంటిది పెద్దదేంటిదిరా? మీది చిన్నగా ఉన్నది, అది పెద్దగా ఉన్నది. ఇద్దరు ఇట్లా ఏది చూపిస్తుంది? ఏవనివిరా నువ్వు? ఏ ఊర్రా జెట్ట బాడుకోవు? ఏమో మా దగ్గరకు వచ్చి చిన్నది చూపిస్తుందా పెద్దది చూపిస్తుందా అంటాను. నీ ముఖం ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదు. అసలు ఏవనివిరా నువ్వు? నీ కాన్లు మండ, నీ నోట్లు ఉచ్చబోతే. ఏమి పోతుంది మీది? నాకు అర్థం అయితలేదు. నాకు చూపిస్తే నేను వెళ్ళిపోతాది. నువ్వు చూపిస్తాం రా నీకు? నీ పెళ్ళాన్ని చూపిమనుకో, నీ పెళ్ళాం దగ్గరికి పో చూపిమని. ఏమో మమ్మల్ని వచ్చి చూపిస్తావా అని అంటాను. నీ మా మొగుళ్ళకి ఇట్లా తెలిస్తే ఇక ఏం లేదు. నాది పెళ్ళాం లేదు, అది ఊర్లో ఉన్నది. ఇప్పుడు మీది చూపిస్తుందా? అబ్బో ఈడెక్కడోడే వాళ్ళకు ఏదో చూపిస్తామనబట్టే వాళ్ళక్క. మన ఇద్దరికి ఏదో ఈ కోసో వాళ్ళక్క. ఇంతవరకు ఎవడు అడగలేదు కాదే మనల్ని మల్లక్కు. ఈడ అసలు మనల్ని ఏమనుకుంటుండే మల్లక్క. ఓయ్ బొడ్డి ఆగు, నువ్వెడతావేవే? ఆడేదో అన్నాడని వాడిని అంగబెట్టి 4 గుద్దుదాం పట్టు. నీ మన ఇద్దరం ఉన్నాం, వాడు ఒకడే ఉన్నాడు. నేను పోతా, మీది చూపిస్తే నా దారి నేను పోతా. ఎక్కడ ఉన్నది? అగ చూడే మల్లక్కు, ఏమో చూపిమంటాండే మల్లక్కు. వాడు వాందార పోతాడత్తే మల్లక్కు చూసినాక. అరే బట్టే బాస్గా, తలకాయ మీద బండెత్తెత్తే దెబ్బకే చస్తావు. మీది చూపియదా? మరి ఆ లడ్డుది చూపిస్తుందా? పెద్దది చూపిస్తుందా? దా చూపిద్దుదా. ఏంటిదిరా నీకు చూపించేది? నీ మల్లక్క ఓ పట్టు పడదాం పట్టింది. ఏంటిరా నీకు చూపించేదేంటిరా? ఎందుకు మీది నన్ను కొడతాంది? నేను పోతా, నాకు చూపిస్తే. చూడే మళ్ళానే మాట మాట్లాడతాడు. ఓ మల్లక్క అవి నంగబెట్టి 4 గుద్దు చూపిస్తావా చూపిస్తావా అంటాడు. ఏంటి వీరికి చూపించేది? అయ్యో చూపిస్తుందా అంటే ఎందుకు కొడుతున్నారు? అయ్యో గిల్లేంది నర్సక్క? అయ్యో ఏమైంది పాపం గైనని కొడతారు? అడు ఏమన్నాడు అనుకుంటున్నావురా? అనరాని మాటలు అంటాడు మమ్మల్ని అప్పాల్సింది. ఆపండి ఆపండి. ఏమంటాండు పాపం? ఆయన తురుకైన ఆయనకు మన తెలుగు సక్క రాదు. అని బొందానికి ఎందుకు రాదురా? కొద్ది మాటలు అన్నారా రాజుగా? ఏం చేయాలరా? నర్సన్ ఇంటనైతే విన్నది చంపి బొంద పెడతాడు. అసలు ఏమన్నాడు నాకు చెప్పరాదు? ఆ మాటలు నేను చెప్పబోన్రా. ఆ మాటలు పాడుగాను. కొద్ది మాటలు అన్నారా వీడు. ఏమైంది అసలు నాకు అర్థమైతలేదు. అవు మల్లక్క నువ్వన్న చెప్పు. పాడుగాను రోత పాడుగాను, నీ ముంగట మేమెట్లా చెప్తాం రా? అసలు ఏమన్నాడంటే ఎవరు చెప్తలేరు. ఓ భయ్యా, నేను ఇటు వచ్చినా నాకు దారి తెలుతలేదు. చిన్నది చూపిస్తుందా పెద్దది చూపిస్తుందా అన్న? చూపిస్తుందా? నేను పోతా అన్న నన్ను కొడతారు. చూర్రా ఆయన పెళ్ళం ఉండబోయ్యా మళ్ళా చూపిస్తుందా అని మమ్మల్ని సాగు దొప్పుతాడు. నర్సక్క పాపం ఆయన ఏమంటాడో తెలుసా? దారి తప్పిపోయి వచ్చిండట, ఆయనకు దారి తెలుస్తలేదట. మిమ్మల్ని దారి చూపిస్తారా అని అడిగిండు. ఏంట్రా? అవును నర్సక్క. వాడు మీది చూపిస్తుందా, మీది చూపిస్తే నేను పోతా, మీది చూపిస్తే నేను పోతా అంటాడు. మరి ఏం చూపిమంటాడో అని నేను ఆగమైతి. ఆయన చూపిమన్నది దారి నర్సక్క. పాపం పొట్టు పొట్టు కొట్టిరు కదా. అయ్యో సారీ. నా నడుము మొత్తం లేత్తలేదు. ఇప్పుడు ఎట్లా పోతిని నేను? ఇది ఎటు వచ్చినా నాకు ఏమీ తెలుతలేదు. నా ముస్తఫా ఇల్లు ఏడా ఉన్నది? నేను ఎటు అని పోదును? అవ్వా అయ్యో నర్సి, దిమ్మ గుద్దు తింగా అదే. అయ్యో మల్లక్క మరి నీకన్నా అర్థం కాలేదా? పాడగాను. ఓ భయ్యా, ఇటు దాదు దారి, నువ్వు దారి తప్పిపోయి వచ్చినావు. పాపా ముందుకు పోదాంపా. ఈ మొద్దుది బక్కది నన్ను కొట్టినారు. మా ముస్తఫాకు చెప్పుతా, చెప్పి వీళ్ళ మూతులు పలగొడతా. పాపం ఆ నీళ్ళు ఎన్నో ఆడదోలేసిరారా రాజుగా. పాపం భలే కొట్టిరు పో. మల్లక్క ఆయన భాష ఏమో మనకు అర్థం కాకపోయే. వాడేందో చూపిస్తాదా అంటే ఏం చూపించుడాని నేను దిమ్మదమ్మ గుద్దు తిని. పాపమే బాగా కొట్టినాం.
పాపం గోస, ఆయనకేవో తెలుగచ్చిపాడు కదట. అయ్యో అయితే పాయి ఇక పోదాంపా. మా మల్లయ్యకి చెప్తారైతే కింద పడి నవ్వుతాడు ఇక. పాపం దారి చూపిస్తాను వాడడిగితే, మనకేమో చూపిస్తావా మరి ఏం చూపిమంటాడు? చిన్నది చూపిస్తాడా మళ్ళీ పెద్దది చూపిస్తుందా అంటాను. చిన్నది ఎంతరో పెద్దది ఎంతరో అని మన భాగం ఎత్తిమి. పాయపా నీ అవ్వ. ఇట్లా సక్కగా పో. సక్కగా పోయినాక ఫస్ట్ ఇల్లే ముస్తఫా ఇల్లు. నువ్వు దారి తప్పిపోయినావు. పోతా పోతా, నా నడుము మొత్తం లెత్తలేదు, ఆ దొడ్డుది బాగా కొట్టింది, ఎట్లా? పో. ఈ ఊరికేమో కొత్త. పాపం మరి ఎందుకు వచ్చినోడు సప్పుడేక ఇంట్లో ఉండక ఊకే తిరుగుతాండు. ఈడు దాకా అత్తిని నేను దుకాణానికి పోదామని నేను అనుకుంటే ఈడు దాకా అత్తిని. హాయ్ బ్రదర్. నువ్వేంది ఇక్కడ? నా లవర్ వాళ్ళ ఇంటికి వచ్చినా. లత వాళ్ళ ఇంటికా? అవునవును. ఎందుకు? ఇక ఆమెను ఒప్పియడానికి నేను చేసే ప్రయత్నాలు నేను చేసుకోవాలి కదా బ్రదర్. ఇక నిన్ను హెల్ప్ అడిగితే నాతోటి కాదు నేను చెయ్యా అని నువ్వంటివి. ఇక నా ప్రయత్నం నేను చెయ్యాలి కదా. అందుకే ఇక ప్లాన్లు అనేటివి స్టార్ట్ చేసిన. ఇవాళ ఒక ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఈడు ఏం ప్లాన్లు ఎత్తాండు అసలు? అవునా, ఏం ప్లాన్ వేసినావు? ఏం వర్కౌట్ అయింది? చూడు బ్రదర్, నువ్వు త్వరలోనే నా లవర్ని నేను మ్యారేజ్ చేసుకుంటా. కాదు బ్రదర్, ఆమె ఒప్పుకోవాలి కదా. ఆమె ఒప్పుకుంటుందా అసలు? ఒప్పిస్తా, ఆమెను నా ప్రేమలో పడేటట్టు నేను చేస్తా. అయ్యో కాదు బ్రదర్, ఈ కాలంలో ఎవరైనా సింగిల్గా ఆడోళ్ళు ఉంటే బయట మొగోళ్ళు ఎట్లా చేస్తుర్రు అది మీకు కూడా తెలుసు కదా. మరి లత ఎందుకు అర్థం చేసుకుంటలేదు నాకు అర్థమైతలేదు. ఇప్పుడు భర్త చచ్చిపోయిన వాళ్ళు అందరు అట్లనే ఉంటుర్రా? ఎంతమంది రెండో పెళ్ళిళ్ళు చేసుకొని జీవితం చూసుకుంటలేరు? లత ఎందుకు ఇట్లా మైండ్లో ఫిక్స్ అయిందో నాకైతే అర్థమైతలేదు. మరి లతకి ఎవరన్నా ఉన్నారా అంటే అట్లా ఎవరు లేరు. ఇక అసలు ఆడోళ్ళకు ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫీలింగ్స్ అన్నీ ఎట్లా ఆపుకొని ఈమె ఉంటుందో నాకు అర్థమైతలేదు. ఏమో ఇక. నేను అప్పుడు వచ్చిన లత పొలం కాడికి పోయిందట కదా. ఇక వాళ్ళ అమ్మతోటి ఇట్లా మాట్లాడినా. ఇక మాట్లాడేసరికి లత వచ్చింది. ఇక లత వచ్చినాక లతతోటి అట్లా కాసేపు గడిపి వచ్చేసిన. ఇక వెళ్తానా. అవునా, ఏమన్నది మరి? ఏమనుడు ఏం లేదు, మంచిగానే మాట్లాడుతుంది. కానీ పెళ్ళొద్దు అవసరం లేదు అని అంటుంది. ఇక ఆమెను నన్ను ఎట్లా పెళ్లి చేసుకోవాలో, ఆమెకు నా మీద ఇంట్రెస్ట్ ఎట్లా రావాలో నేను రప్పిస్తా. సరే సరే. సరే బ్రదర్, కార్ అక్కడ పెట్టినా. ఇక వెళ్తా నేను కార్లోనే. కలుస్తా మళ్ళా. సరే సరే. అసలు వీడు ఏం చేస్తాడట? వీడు ఏం ప్లాన్లు ఎత్తాడు? ఆ ప్లాన్లకు లత పడిపోయి పెళ్ళి చేసుకుంటుందా? చేసుకుంటే ఓకే, సంతోషంగా ఉంటే ఓకే, కానీ మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయా? నాకెందుకో మంచిగా అనిపించలేదు లత వేరే మ్యారేజ్ చేసుకుంటుంది అని అంటే. నా బెస్ట్ ఫ్రెండ్, కానీ అంతకుముందు నా లవర్ కూడా కదా. ఎందుకో మంచిగా అనిపించలేదు ఇక. అసలు వీడు ఏం మాట్లాడిండు? పోయి అడగల్లా? ఆ మాటలకి లత పడిపోతుందా? అసలు ఏమైతుంది? ఇప్పుడు అద్దులే, ఆమె లైఫ్ ఆమె ఇష్టం. ఆమె చేసుకోవాలనుకుంటే చేసుకుంటుంది, లేకపోతే లేదు. అంతే, మనం మధ్యలో పోవద్దు. కానీ అవ్వా, అటు ఇటు చలి మొదలైంది. అంత సరి పెట్టినట్టు అవుతుంది. నాకే పెడుతుందా లేకపోతే అందరికి పెడుతుందా? జ్వరం వచ్చేటట్టే ఉన్నది నాకు. లింగవ్వా, మంట పెట్టినవా? పెట్టినా. చలి మొదలైందవ్వా, చలి బగ్గనే పెడతాంది. ఇక చలి మొదలైందనే కదా మంట పెట్టినా. ఏమైంది, తిన్నావా? మళ్ళా నువ్వు వచ్చిడ కూసుంటే నీ మరదల పాప వచ్చి నా మీదకి లొల్లి పెడుతుంది మరి. ఏ మరదలేవరు లింగవ్వా? మరదలు లేదు, మన్ను లేదు. అదే మరి, దాంతో లొల్లి నాకు వశం కాదు. మళ్ళా ఇంటెనక కత్తే చక్క ఇటు కనబడుతుందా? అగ్గ చూడు అని ఉరికొచ్చినా ఉరికొత్తది బౌరూపుల్ది. మన ఇద్దరం మీద కూసుంటే నీకు నాకు లింకులు పెట్టబట్టే. దాని లింకులు ఆగల పోను, దాని లింకులు గంగల పోను. అది కాసొంటిదే కాబట్టి అందరికి లింకులు పెట్టుకుంటా ఉంటది లింగవ్వా. నీ గురించి నాకు తెలియదా? నా గురించి నీకు తెలియదా? బాగానే ఉరికితే కదా దాని దగ్గరికి మరి. అది మందు పెట్టి మలుపుకున్నది నన్ను లింగవ్వా. ఇక మందుకే దాని దగ్గరికి పోయినా. మలుపుకుంటే మరి అన్ని జరిగినాయా? ఏ ఊకో లింగవ్వా, నువ్వు గమ్మత్ అడుగుతావు. ఈ ముసల్తనానికి ఏం పాడైతుంది?
అబ్బో గా సుఖం లేని గది నిన్ను ఎందుకు ఉంచుకుంటది? ఇక గక్కనే నా దగ్గర అయ్యేది దూరం అయ్యేది. మరదలా మరదలా అని ముద్దురు మీద ముద్దురు పెట్టి దాని ఎంబడ తోక పట్టుకొని తిరుగుతివి. అబ్బో చెంబయ్య నన్ను ఎన్ని మాటలన్నో ఏం కథ దాంతోటి? లొల్లైతే ఎన్నెన్ని తిట్టిర్రు నన్ను మీరు ఇద్దరు కలిసి. ఇప్పుడు నిన్ను అన్నింది ఇక నీకు మంచిగా ఏర్పడ్డది. అగో మంట పెట్టుకున్నారా? దారా మల్లయ్యద్దా ఇడ వేడి చెక్కకు కూసున్నా చలి పెడతాందని. నాకిడ మంట పెడితే ఒకటే గుర్తుకత్తది లింగవ్వా. ఏంది ఏం గుర్తుకత్తది? గదే మనం ఇడ కూసుందుం కదా 10-11 దాకా 12 దాకా ముచ్చట్లు పెట్టుకుందా. ఇక పోగో రోజు రాజుగాడు లత గురించి ఇట్లా పోకపోవునా? గుర్తొచ్చింది. అబ్బో వాళ్ళది కొద్ది నడిచిందా అప్పుడు? సాటుగా 12కి మెల్లగా పోయేటోడు ఈనంగెళ్ళే. ఇక మళ్ళా మెల్లంగా వచ్చేది. ఇప్పుడు నడుతుందా మరి? అది బిల్డింగ్ కట్టుకునే ఇప్పుడు ఏం కనబడుతుంది? ఏం నడతలేదు కావచ్చు గాని ఇక పాపం దానికి మొగడే చచ్చిపాయే. ఇక దాని సందాల అది ఉంటాంది, వాని సందాల వాడుంటాండు. అయితవైతి బతుకని తిన్నరా మరి? మా మల్లవ్వకి చెప్తే వచ్చేది కావచ్చు. చెప్పిరా పో మరి కూసుందాం జరసేపు. ఇక మల్ల పోయే వాళ్ళు రావాలి లింగవ్వ. అగో వెళ్ళింది శంభయ్య, నీ మరదలు వెళ్ళింది. మన ముగ్గురిని చూసుకొని మొత్తం మంట పోసుకుంటుంది కావచ్చు మీద. అగు ఇటే చూస్తాంది కదా. ఏమవుతుంది దాని మీద మన్ను పోతే? అది నీ ఇప్పుడు ఇటు అచ్చి లొల్లి పెడుతుందా? నా ఇంటికాడికి అచ్చి లొల్లి పెడితే దాన్ని నీకు ఇదే మంటల నువ్వు కదా నేను. శంభయ్య పోసి పోసి అని దాని పొక్కేంబడే తిరుగుతివి. ఇప్పుడేమో మొత్తం దూరం కొడతాంటివి. ఇక దానికి నువ్వు మాతోటి ఉంటే అది మొత్తం ఎండరించుకుంటా అంది, లొల్లి పెడతాంది. మరి దాంతో ఉంటే ఏంది నీకు? ఊకోరా మల్లయ్య, మళ్ళా నీకు చెప్పిందే 10 సార్లు ఎప్పుడారా? తాగేటప్పుడు ఎన్నిసార్లు చెప్పిడ్రా ఏం జరిగింది ఏం కథ అనేది? మళ్ళా అదే ముచ్చట అడుగుతావు. అడే కుక్కలు పాడుగాను నా ఇంటి ముక్క చూసుకుంటా బాగా మొరుగుతాన్నాయి. కట్టె అందుకొని పెడతా, కాళ్ళు ఇరగొడతా. అగ చూడు బద్మాసిది కుక్క మీద పెట్టి దాని ఇంటికాడ ఉండే మొత్తుకుంటాంది. బగ్గ బలిసినవి తినుకుంటా. ఏం తెలుస్తాంది? బగ్గ బలిసి కొట్టుకుంటా అన్నయ్య కింద మీద. బావు రూపులాడిది ఎవళ్ళంటాంది? దాని జోలి కోతిమా, దాని వార్త కోతిమా. పిల్లి పాడగాను సాటుగచ్చి ఎంతో సప్పరిస్తాంది. దాన్ని కూడా పెట్ట, దాన్ని తినాలి ఎయ్య, దాన్ని తెచ్చి ఈ కళ్ళ ఈ పొయ్యిల కూర్చా సాటుగా సప్పరించుకుంటా సంసారం చేసుకుంటా. ముంగట నీతులు వెనక గోతులు, కుక్కలు పాడగాను అడి అడి అడి. బర్దేయించిన పిల్లులు కుక్కలు ఏమున్నా నా మీద పడతాయి. విన్నోట్ల మన్ను పోతే, విన్నోట్ల సాడు పోతే, మందిదంతా ఎత్తుకొచ్చి పోతా నా జోలికి అత్తే, నా ఇంటికి అత్తే. అడి ఛో ఛో. అబ్బా మంచిగున్నారా అవ్వా? పోడుగాను గీ సలి పెడతానికి కూసుందామని అత్తే భారతం పెట్టిర్రు. తీట కుక్కలు తీట బాగున్నది. గోక్కుంటా అన్నయ్య కింద మీద. కుక్కలు పాడుగాను అవసరం ఉండేదాకా గోకించుకున్నాయి, వదిలిపెట్టినాయి. శబాష్ లింగవ్వ శబాష్. ఇదంతా నువ్వే బట్టే వచ్చిందేందో శబాష్ శబాష్ అంటున్నావు కూసోని. హలో తిన్నవా మేడం? తిన్నా. ఏమైంది? నా గురించి ఏమన్నా ఆలోచించినావా? నాకేం పని లేదా శ్రీధర్? ఊకే నీ గురించి ఆలోచించుకుంటూనే ఉంటానా? ఊకే ఎందుకు ఫోన్ చేసుకుంటా ఆలోచించినవా అని మాట్లాడతావు? లేదు లత, నీకు పని ఉంటుంది ఓకే కరెక్టే. బట్ నేను చెప్పినా కదా, నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటే మన లైఫ్ సూపర్ ఉంటుంది అని. మరి దాని గురించి ఏమన్నా ఆలోచించినావా అని అడుగుతున్నా అంతే. లేదు అంటే నీకేం ఫీలింగ్స్ లేవా? అప్పుడు బెడ్ మీద నుండి నువ్వు పడిపోతే నేను నా టచ్ కూడా నీకేం ఫీల్ అనిపించలేదా? లేదు శ్రీధర్, ఎందుకు సతాయిస్తున్నావు? అట్లా కాదు బేబీ, నేను చెప్పినా కదా, నేను ప్రేమలా వడగొడతా, నా ప్రేమలో నువ్వు పడి నాకు పెళ్ళి చేసుకుంటావా అని అడిగినా. ఏమన్నావు? ఓకే అన్నట్టు అన్నావు.
ఆ ప్రయత్నంలోనే నేనున్నా. ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో నేనే గెలుస్తా. నీకు మెడలో తాళి కడతా. నిన్ను నా భార్యగా చేసుకుంటా. ఇదంతా నీ కల శ్రీధర్. నాకైతే ఎట్లాంటి ఉద్దేశాలు ఎట్లాంటివి లేవు. ఇక నీ ఇష్టం. నేను నీకు నా మీద రప్పిస్తలత. నీకు నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. నువ్వు నన్ను చేసుకుంటావు అంతే. ఏమోలే, నాకు నిద్ర వస్తుంది. బాయ్. బాయ్ బాయ్, సీ యూ టుమారో. పెళ్ళి పెళ్ళని నా పానం తింటాడు. ఏమైందవ్వా, పండుకోవా? ఏం చేస్తాన్నా విడా? ఏం లేదే అమ్మా, పండుకుంటా. ఎవరితోడో ఫోన్లో మాట్లాడతావు? ఏగా శ్రీధర్ ఫోన్ చేసిండే. అవునా, సరే సరేదా, పండుకుందా. అసలు ఇలా పత్తేరుతా అనుకున్నా. నీ అవ్వ రాజుకి చెప్పినా ఏరుదామని. ఇక ఈ శ్రీధరు ఏందో ఏందో మాట్లాడేసరికి నాకంత పిచ్చిలేసిపోయినట్టయింది. ఇక నర్సక్క గిట్లా ఫోనే చేయలేదు నేను. రేపన్నే రాలే. ఛీ. ఈ పొలానికి మొత్తానికే నీళ్లు పడతలేదు, మడికి నీళ్ళు ఎందుకు వస్తలేవు అసలు? నాకు అర్థమే అవుతలేదు. చూడాలే, ఎన్న పొక్కలుండి నీళ్ళు అటే పోతాన్నయ్యా. అయ్యో, గిరాజేంది సూచి మందలియకుండా పోతాడు? అయ్యో, ఏమైంది మాట్లాడతలేడు? లత వాళ్ళ పొలం ఇటు సైడే కదా. ఏది లత కనిపిస్తలేదు. వీడేంది ఈడికి వచ్చిండు? బ్రదర్, నువ్విక్కడ ఉన్నవేంది? ఆ పొలం ఇక్కడనే కాబట్టి ఇక్కడనే ఉంటా. అవునా, మీది లత వాళ్ళది పక్క పక్కకేనా అయితే? అందుకే మీరు బాగా క్లోజు. అవును. రాజు, ఆగో. ఓ శ్రీధర్, నువ్వెందుకు వచ్చినావు? నీకోసమే. రాజు, నేను నిన్నే పిలిచేది. అరే ఓ రాజు. ఏంటిది? కాదు, చూసి మందలిత్తలేవు, ఏమైంది? పిలుస్తా అంటే కూడా సప్పుడు చేయకుండా పోతాను, ఏమైంది రాజు? ఏం లేదు. లత, నేను నీకోసమే వచ్చినా. ఏమైంది, ఒక్కదానివే వచ్చినవా? మీ డాడీ వచ్చిండా? వచ్చిండు. నాకు మీ పొలం చూపిస్తావా సరదాగా? చూపిత్తది అన్నీ చూపిత్తది పో. చూపిస్తా గానీ అసలు నీకు మా పొలం ఇక్కడ ఉందని ఎట్లా తెలుసు? ఎందుకు వచ్చినావు? తెలుస్తాయి అంతే. కావాల్సిన వాళ్ళ గురించి తెలుసుకోవడం ఎంతసేపు? ఏంది మరి, ఈ రాజుకి ఏమైంది మాట్లాడకుండా పోతాడు? ఆయన గురించి నీకెందుకు లత? ఇక దోస్తులు చూసిర్రాళ్ళ వీడియో. మరి నెక్స్ట్ పాటలో లత శ్రీధర్తో పొలం గిలం అన్ని చూపిస్తే మరి ఏమైతుంది, ఏం కథ? లత శ్రీధర్ రూట్లో పోతుందా, పెళ్లి చేసుకుంటుందా, చేసుకోదా? మరి రాజు ఫీలింగ్ ఏంది, ఏం కథ అనేది నెక్స్ట్ పాటలో అయితే వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.